హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. సీక్రెట్ లవ్. ఎవరో మిమ్మల్ని చాలా సీక్రెట్గా లవ్ చేస్తున్నారండి. తన విష్ అన్నమాట. మీరు తన లైఫ్లో ఉండాలని తన విష్ అండి, అది తన కోరిక. ఓకే, మీతో తన లైఫ్ ఉండాలి, తన పార్ట్నర్గా మీరు ఉండాలి. ఎప్పటికైనా సరే మీ తోడనేది తనకు కావాలి. అండ్ ఈ పర్సన్కి మీ స్మైల్ అంటే కూడా చాలా ఇష్టం ఉందండి. మీ మాట అంటే మీ గొంతు వినని రోజు ఈ పర్సన్ తను చాలా డల్ అయిపోతారనమాట. ప్రతిరోజు ఈ పర్సన్ మీ వాయిస్ వినందే తనకి పూట గడవదు, రోజు అనేది గడవదు అనమాట. చాలా డల్ అయిపోతూ ఉంటారనమాట ఈ పర్సన్. మీరు లేకపోతే తను లేరు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, తన లైఫ్ పార్ట్నర్గా మీరు ఉండాలి అని తన విష్ అండి. ఓకే, పేషెన్స్. ఏదో ఒక రోజు కలుసుకోకపోతామా అన్నట్టుగా ఈ పర్సన్ తను ఓపికగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పర్సన్ తన లైఫ్ అంతా ఎండ్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. తను చాలా ఆశతో ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఏదో ఒక రోజు మనం కలుసుకోకపోతామా, కలిసి జీవించకపోతామా అన్నట్టుగా ఈ పర్సన్ తను చాలా ఆశలతో తను వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ థర్డ్ పార్టీ ఉండొచ్చు ఇద్దరి మధ్యలో. మీ లైఫ్లో ఉన్న ఈ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. ఓకే, మేబీ పర్సన్ థర్డ్ పార్టీని చూసేసుకుని మేబీ తను ఏదో మిస్టేక్ అయితే ఉంది తన లైఫ్లో, తన వైపు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మ్యారేజ్, మీతో మ్యారేజ్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. లాయల్టీ, ఈ పర్సన్ మీతో జెన్యూన్గా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీ స్మైల్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టమైతే ఉంది. అండ్ ఇక్కడ అన్కండిషనల్ లవ్ అన్నమాట. మీ పర్సన్కి మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే ఉంది. అండ్ ఇది కార్మిక్ రిలేషన్ అండి. ఓకే, మీరు మీ పర్సన్ కలవడానికి యూనివర్స్ కారణం. యూనివర్సే మిమ్మల్ని కలిపారు. యూనివర్సే థర్డ్ పార్టీని తీసుకురావడము. మీ పర్సన్ ఏదో లైఫ్ లెసన్ లాంటిది నేర్చుకోవాలండి. తన లైఫ్లో తను ఎలా ఉండాలి, ఏంటిది, ఒక పర్సన్ పట్ల తను ఎలా ఉండాలి, తను ఎంత రెస్పాన్సిబిలిటీస్గా ఉండాలి అనేది పర్సన్కి లెసన్స్ లాంటిది నేర్పిస్తున్నారనమాట యూనివర్స్. ఓకే, అలాంటిది చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం దీనిని టారో నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకే, సీక్రెట్ లవ్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. సీక్రెట్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. సీక్రెట్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. 3 of Wands అండ్ 10 of Pentacles అండి. మీరు మీ పర్సన్ ఇద్దరు ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నారండి. పర్సన్ తను సీక్రెట్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. అండ్ కొంతమందికి ఏమో తను లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఈ పర్సన్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారనమాట మిమ్మల్ని. ఓకే, మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ లైఫ్లో అదర్ పర్సన్ ఎవరైనా ఉన్నారా, లేదా మీరు ఎలా ఉన్నారు అనేది పర్సన్ ప్రతిదీ తను తెలుసుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని తను సీక్రెట్గా ఇష్టపడుతున్నారండి. కానీ తను చెప్పడానికి ధైర్యం అనేది చేయలేకపోతున్నారనమాట. కానీ
సీక్రెట్గా లవ్ అయితే చేస్తున్నారు పర్సన్. ఓకే, వారి లైఫ్లో మీరు కావాలనుకుంటున్నారు పర్సన్. మేబీ పర్సన్కి ఏంటంటే మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అని పర్సన్కి ఉందండి. ఓకే, మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, విష్ కార్డ్కి క్లారిఫికేషన్. ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. అండ్ చాలా పొసెసివ్గా కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. తనలో జెలస్ కూడా ఉంటుందండి. ఓకే, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు, వేరే పర్సన్తో కూడా మీరు హ్యాపీగా ఉంటున్నారు కావచ్చు. ఓకే, అది పర్సన్తో చూడలేకపోతున్నారనమాట. మీరు వేరే పర్సన్తో కావచ్చు, లేదా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడం పర్సన్తో భరించలేకపోతున్నారు, చాలా జెలస్గా కూడా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా జెలస్ అయితే ఉందండి మీ పర్సన్కి. మీ స్మైల్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఈ పర్సన్కి మీరే కావాలి, మీరు తన గురించి మాత్రమే వెయిట్ చేయాలి. మీరు హ్యాపీగా తనతోనే ఉండాలి, కానీ మీరు అదర్ పర్సన్తో కావచ్చు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడం మీ పర్సన్తోనూ భరించలేకపోతున్నారనమాట. ఓకే, మీ మాట వినని రోజు పర్సన్కి పిచ్చి పట్టినట్టు అయిపోతారనమాట వారు. తన డే అనేది మీ వాయిస్తోనే స్టార్ట్ అవుతుందండి. ఓకే, అలాంటిది చూపిస్తుంది. చాలా ఎక్కువగా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారనమాట. ఓకే, అండ్ పేషెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. పేషెన్స్ కార్డ్కి క్లారిఫైర్. ఈ పర్సన్ లైఫ్లో తనకి మేబీ వేరే వారి వైపు నుంచి పర్సన్కి గాసిప్స్ అనేది చాలా నడుస్తున్నాయండి పర్సన్ లైఫ్లో. ఓకే, మేబీ పర్సన్ ఏదో విషయంగా మీరు కాకుండా అదర్ పర్సన్ని మెయింటైన్ చేయడము, ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చింది కదా. ఓకే, అలాంటిది ఏదో జరిగి ఉంటుందన్నమాట ఈ పర్సన్కి. ఓకే, అండ్ తన గురించి ప్రతి ఒక్క విషయం మీకు తెలిసిపోతుంది. అక్కడ కూడా ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. తల ఎత్తుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మీ పర్సన్లో చాలా పొసెసివ్నెస్ ఉంటుంది, అండ్ చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. తప్పుల మీద తప్పులు చేయడము, అండ్ మళ్ళీ గిల్టీగా ఫీల్ అవ్వడం. ఓకే, అలాంటిది చూపిస్తుంది అనమాట. తన లైఫ్లో అదర్ వేరే విషయాలలో ఈ పర్సన్కి ఏదో గాసిప్స్ అయితే చాలా నడుస్తున్నాయండి ఈ పర్సన్కి. మానసికంగా తను ఒక మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు ఈ పర్సన్. ఓకే, చాలా డిప్రెషన్లో ఉన్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ తను వేరే ఫ్యామిలీ విషయంలో తను ఉండడం, అంటే మ్యారేజ్ అయ్యి అదర్ పర్సన్తో లేదా సింగిల్ అయి ఉంటే మీతో లవ్ అనుకుంటే పర్సన్ మీతో ఉండి, లేదా మీకు తెలియకుండా అదర్ పర్సన్ని కూడా మెయింటైన్ చేయడము, అలాంటిది ఏదో జరిగిందండి. ఓకే, ఇదంతా ఫ్యామిలీ దాకా రావడము, అక్కడ ఇదంతా ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగిపోవడము, దూరం అయిపోవడము, ఈ పర్సన్ గురించి అందరూ చీప్గా మాట్లాడుకోవడము, అలాంటిది కూడా కొంతమందికి జరుగుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, డిసైడ్ కార్డ్కి క్లారిఫికేషన్ చూస్. డిసైడ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీతో అండ్ అదర్ పర్సన్తో తను రిలేషన్షిప్ అనేది తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారండి. ఓకే, తను ఒక ఎంపరర్ లాంటి పర్సన్, సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్. సొసైటీ గురించి పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తారు, కానీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచించారనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ ఏదైనా విషయంలో తను థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ వారిని మిమ్మల్ని తను బ్యాలెన్స్ చేసుకోలేక ఈ పర్సన్ తను దూరమే ఉంటారు, కానీ మీతో ఉన్న జ్ఞాపకాలు అనేది ఈ పర్సన్ తను మర్చిపోలేకపోతున్నారనమాట. ఓకే, చాలా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఈ పర్సన్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ చేయాలి, మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ అయితే రాబోతుంది అనమాట. ఓకేనా, మేబీ థర్డ్ పార్టీని తను చూస్ చేసుకొని ఉంటే
ఆ పర్సన్ ఆ బంధం అనేది తను ఏం చేసుకొని మళ్ళీ పర్సన్ మీతో తను రీస్టార్ట్ చేయాలి అన్ఎక్స్‌పెక్టెడ్ సర్ప్రైజ్ లాంటిది పర్సన్ మీకు తీసుకొని రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మ్యారేజ్ కార్డ్‌కి క్లారిఫై చేయండి యూనివర్స్. మ్యారేజ్ కార్డ్‌కి క్లారిఫైయర్. చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయండి పర్సన్ లైఫ్‌లో. తన లైఫ్‌లో ఏమో చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదు. ఇక్కడ తను మిమ్మల్ని మేబీ తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారన్నమాట ఈ పర్సన్. అండ్ మీ లైఫ్‌లో మనీ ఫ్లో కూడా చాలా బాగుంది. మీరు ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ దూరం అయిపోవడము అలా అనమాట. సింగిల్‌గా ఇప్పుడు ఉండొచ్చు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అని పర్సన్ అనుకుంటున్నారన్నమాట. అనవసరంగా మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని దూరం అయిపోయాను అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. లేదా ఈ పర్సన్ మేబీ మీతో మైండ్ గేమ్ ఆడడము అలాంటిది కూడా తను చేసి ఉంటారనమాట. ఓకే. అనవసరంగా మేబీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి మంచి పర్సన్ని దూరం చేసుకున్నాను. చాలా లాయల్‌గా ఉండే పర్సన్, జెన్యూన్ పర్సన్ తను అని అడిగే పర్సన్ అనుకుంటున్నారు. అంటే చాలా మనీ ఫ్లో ఉంటుంది మీకు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ లైఫ్‌లో మీరు అన్ని విధాలుగా అబండెంట్‌గా ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. ఈ పర్సన్ ఎక్కువగా మీతో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్‌లో ఉండొచ్చనమాట. ఓకే. లాయల్టీ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. లాయల్టీ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ బంధాన్ని కాపాడుకోవడానికి మీరు చాలా కష్టపడి ఉన్నారండి. చాలా ఎఫర్ట్స్ పెట్టారు. కానీ పర్సన్ మీతో లాయల్‌గా లేరు. జెన్యూన్‌గా తను ఉండలేరనమాట. మేబీ బీట్రేల్ చేస్తూ ఉండడము అన్నట్టుగా ఉండి ఉంటారనమాట. ఓకే. సో, పర్సన్ ఇప్పుడైతే తను ఆలోచిస్తున్నారండి. మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. చాలా జెన్యూన్ పర్సన్ మీరు. ఓకే. కాబట్టి అండ్ మదర్‌లీ నేచర్ గల పర్సన్ మీరు. ఓకే. కాబట్టి పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. మీ స్మైల్ అంటే మీ పర్సన్‌కి చాలా ఇష్టమైతే ఉందండి. ఓకే. మిమ్మల్ని పర్సన్ దూరం చేసుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదు. 3 మేజర్ అర్కానా మీరు తన లైఫ్‌లో ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఏదేమైనా సరే పర్సన్ వేరే వారి హెల్ప్ అయినా సరే పర్సన్ తీసుకొని రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. తన ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు, తన లైఫ్‌లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారంటే వారి అడ్వైస్ తీసుకోవడము, వారి హెల్ప్ అనేది పర్సన్ తీసుకొని మీతో లైఫ్ అనేది మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయాలి, రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా మిస్ అవుతున్నారండి పర్సన్. చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు. మేబీ తను టెంపుల్‌కి వెళ్ళడం, అక్కడ ప్రేయర్ చేయడము, వారి లైఫ్‌లో మీరు ఉండాలి అని పర్సన్ తను చాలా తాపత్రయపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. ఇక్కడ మేబీ దేవుడికి ఎక్కువగా మొక్కుకోవడము, మీరు లేకపోతే తను ఉండలేరు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఎలాగైనా సరే నా పర్సన్ని నన్ను కలపండి అన్నట్టుగా ఈ పర్సన్ తను యూనివర్స్‌కి ప్రేయర్ చేస్తున్నారు చాలా. అండ్ తను ఎక్కువగా మేబీ డైలీ టెంపుల్‌కి వెళ్ళడము అలాంటిది ఎక్కువ కనిపిస్తుంది నాకు. ఓకే. అన్‌కండిషనల్ లవ్ అయితే ఇప్పుడు ఈ పర్సన్ వైపు నుంచి నాకు కనిపిస్తుందండి. ఓకే. మేబీ మీరు మీ పర్సన్ ఇద్దరు కలవకపోవడానికి ఎవరైనా కంట్రోలింగ్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. ఎవరో కంట్రోలింగ్ పర్సన్ అయితే ఉన్నారండి. ఓకే. కొంతమందికి ఇది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్షిప్ లాగా కూడా కనిపిస్తుంది అనమాట. ఓకే. ఇక్కడ వృషభం, కన్య, మకర రాశి, మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ కూడా రావచ్చు మీ లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. రీయూనియన్ అయితే ఉంది. ఓకేనా. ఇక్కడ ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారనమాట. కాలు పైనకి తల కింద వేలాడి తీసుకొని మరి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా.
ఇప్పుడు మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూస్తాను. మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఈ పర్సన్కి అర్థం కావడం లేదండి, కానీ మీరు చాలామంది గుర్తుకొస్తున్నారనమాట. మీకు ఈరోజు చాలా బాగుంటుందండి, మనీ ఫ్లో అనేది చాలా బాగుంటుందన్నమాట. అన్ని విధాలుగా హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ కూడా ఉంది, అండ్ ఇక్కడ రొమాన్స్ కూడా రాబోతుంది అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే రీయూనియన్ అనేది జరగబోతుంది. మీ లైఫ్ పార్ట్నర్తో మీరు హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాబాయ్. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ఓకేనా, బాబాయ్ అండి.